అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివాను పియల్ల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే నిన్న సీరియల్ యాక్టర్ చందు అనే సీరియల్ యాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో, ఇంతకుముందు తనకి డిప్రెషన్ ఉన్నట్లు, ఇప్పుడు కూడా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్నట్టు తను వాట్సాప్ మెసేజ్‌లో పెట్టారు. సో, యూజువల్‌గా ఏమవుతదంటే డిప్రెషన్‌లో వాళ్ళకి తెలియకుండా ఆలోచనలు నెగెటివ్‌గా వెళ్ళిపోయి, చనిపోవాలనే ఆలోచనలు విపరీతంగా డామినేట్ చేస్తాయి. సో, ఆ సందర్భంలో వాళ్ళేం చేస్తున్నారో తెలియకుండా ఎమ్మటే సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో, ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకోగలిగితే, మనము ప్రాణాల్ని సేవ్ చేయొచ్చు. సో, ఇట్లా ఐడెంటిఫై చేయలేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ, ఒకవేళ వాళ్ళకి ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయగలిగితే తొందరగా, వాళ్ళని వెంబటే సైకియాట్రిస్ట్ దగ్గర చూయించి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే, మెడికేషన్స్ ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా రైట్ టైంకి సహాయం అనేది తీసుకోగలిగితే, వాళ్ళని మనము కాపాడగలుగుతాం. ఈ డిప్రెషన్ అనేది తీవ్రతగా అవ్వకుండా మనం ప్రివెంట్ చేయాలి. ఫ్యూచర్‌లో గూడా మళ్ళీ ఇట్లాంటి సందర్భాలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే కౌన్సెలింగ్ అనేది చాలా ముఖ్యం. మెడికేషన్స్ ఒకటే గాదు, ఇంకా వేరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా చేయడము, వాళ్ళు ఎక్సర్‌సైజెస్ చేయడము, రోజు వ్యాయామము, ఇంకా కౌన్సెలింగ్ గూడా రెగ్యులర్‌గా సెషన్స్ లాగా తీసుకోగలిగితే, వాళ్ళలో మనం కోపింగ్ స్కిల్స్ అనేది పెంచగలుగుతాం. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఫేస్ చేసే సొల్యూషన్ అనేది వాళ్ళకి తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు తన చందు విషయంలో చూసుకున్నట్లయితే, తన ఆహ్, గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు తన యాక్సిడెంట్‌లో చనిపోవడం వల్ల తను ఆ స్ట్రెస్‌ని తట్టుకోలేకపోయాడు. ఆల్రెడీ ఉన్న డిప్రెషన్‌ని అది ఇంకా వర్సన్ చేసింది. ఆ స్ట్రెస్ అనేది భరించలేక తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో, ఇట్లాంటివి చాలా చూసాం మనం. ఇంతకుముందు గూడా చాలా సందర్భాల్లో, చాలా మనుషుల్లో చూసాము. కానీ మనం ఏం నేర్చుకున్నాం దీని గురించి? సో, రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకోగలిగితే, అది ఆ పర్సన్‌కి తెలియకపోవచ్చు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకున్నట్లయితే, ఆ మనిషి ప్రాణాలని మనము సేవ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. థాంక్ యూ.